హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీగా పెరగనున్న జీతాలు మరియు పెన్షన్లు, కొత్త పీఆర్సీ ప్రకారంగా కొత్త పే స్కేల్స్ అయితే లిస్ట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి రాబోయే రోజుల్లో జీతభత్యాల విషయంలో ఒక భారీ మార్పు రాబోతోంది. దీనివల్ల వారి నెలవారీ ఆదాయం అమాంతం పెరగబోతోంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయబోయే కొత్త పే కమిషన్స్ మరియు పీఆర్సీ నివేదికల ఆధారంగా ఈ కొత్త పే స్కేల్స్ నిర్ణయించబడతాయి. దీనికి సంబంధించిన అత్యంత కీలకమైన మరియు తాజా సమాచారాన్ని ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకోసారి కేంద్రం తన ఉద్యోగుల కోసం కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగుల కోసం కొత్త వేతన సవరణ కమిషన్ పీఆర్సీ నియమిస్తా ఉంటాయి. సో, ఈ విధంగా దీనివల్ల పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. సో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే 2026 జనవరి 1వ తేదీ నుంచి 8వ వేతన సంఘం ఎయిత్ పీఆర్సీ కమిషన్ సిఫార్సులు అమల్లోకి అయితే రావాల్సి ఉంది. అంటే సరిగ్గా ఆ తేదీ నుంచి ఉద్యోగుల బేసిక్ పే స్కేల్స్ అన్నీ మారిపోతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చూస్తే వారికి 2023 జూలై 1వ తేదీ నుండే కొత్త పీఆర్సీ అంటే 12వ వేతన సవరణ అమలు కావాల్సి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన తేడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సంఘం కోసం రిటైర్డ్ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారి నేతృత్వంలో ఒక కమిటీ నియమించింది. ఈ కమిటీ ప్రస్తుతం వివిధ ఉద్యోగ సంఘాల నుండి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ తమ పనిని వేగవంతం చేసింది. అంటే కేంద్రంలో ప్రక్రియ ఇప్పటికే పట్టాలెక్కింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మాత్రము దీనికి భిన్నంగా ఉంది. 2023 జూలై 1వ తేదీ నుంచే అమల్లోకి రావాల్సిన 12వ పీఆర్సీ కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి కమిటీని గానీ, దానికి సంబంధించి చైర్మన్‌ని గానీ నియమించలేదు. పీఆర్సీ కమిషన్ వేయడంలో జరుగుతున్న ఈ విపరీతమైన జాప్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీని ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు తమ న్యాయమైన హక్కుల కోసం మళ్ళీ పోరుబాట పట్టాలని, ఉద్యమించాలని నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వం వెంటనే కమిషన్ వేసి ప్రక్రియను ప్రారంభించకపోతే తమ ఆర్థిక పరిస్థితి ఆహ్, మరింత దిగజారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ నివేదిక ఇవ్వడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది కాబట్టి, ఇప్పుడే కమిషన్ వేయకపోతే జీతాల పెరుగుదల ఇంకా ఆలస్యం అవుతుందని వారి భయం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా అయితే మారింది ఈ అంశము. 8వ వేతన సంఘం లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు దీని ద్వారా తమ జీతాలు ఎంత పెరుగుతాయో అని లెక్కలు వేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ కమిషన్ తన తుది నివేదికను 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నివేదిక ఇవ్వడం అనేది ఆలస్యమై అది అమల్లోకి రావడానికి 20 నెలలు పట్టినా ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభుత్వం జనవరి 1, 2026 నుండి లెక్కగట్టి ఆ బకాయిలను ఒకేసారి చెల్లిస్తుంది. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారంగా ఈ యొక్క బకాయిల మొత్తం గూడా ఉద్యోగి హోదాను బట్టి కనీసం 3.6 లక్షల నుంచి గరిష్టంగా 15 లక్షల రూపాయల వరకు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. జీతాల పెరుగుదలలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. అసలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి? పాత బేసిక్ సాలరీని కొత్త పే స్కేల్స్‌లోకి మార్చడానికి ఉపయోగించే ఒక గణాంకం ఇది. మల్టిప్లైయరు. దీన్నే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటాము. గత ఏడాది వేతన సంఘంలో ఈ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. అంటే ఒక ఉద్యోగి బేసిక్ రూ. 10,000 అంటే దాన్ని 2.57తో గుణించి కొత్త బేసిక్‌గా నిర్ణయించారు. అయితే గత 10 ఏళ్లలో పెరిగిన ద్రవ్యోల్బణం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు మరియు జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3-3.25% వరకు పెంచాలని జెప్పేసి ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే ఉద్యోగి బేసిక్ సాలరీ అనేది మరియు పెన్షన్ అనేది అంత భారీగా పెరుగుతాయి. ఎవరికి ఎంత ప్రయోజనం కలుగుతుందో కొన్ని ఉదాహరణ ద్వారా అయితే వివరంగా చూద్దాము. తక్కువ వేతనం పొందే లెవెల్ 1 ఉద్యోగులకు దీనివల్ల విశేషమైనటువంటి లాభం చేకూరుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఒక ఉద్యోగి బేసిక్ సాలరీ రూ. 18,000 ఉంటే కొత్త మల్టిప్లైయర్ అంటే 3 ఫ్యాక్టర్ ఉన్నా సరే దీని ప్రకారం అది సుమారుగా రూ. 36,000 నుంచి రూ. 46,000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది.
అలాగే రూ. 35,000 బేసిక్ తీసుకునే వారికి రూ. 70,000-90,000 వరకు చేరుకోవచ్చు. ఇక రూ. 47,000 బేసిక్ పే ఉన్న వారికి ఆహ్, ఈ మేరకు ఇక రూ. 4,700 బేసిక్ పే ఉన్న ఉన్నత స్థాయి ఉద్యోగులకు 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో 1.2 లక్షలు వస్తుంది. అదే 3 ఫ్యాక్టర్ అనేది 3 ఉన్నట్లయితే ఆమోదం పొందితే ఇంకా భారీగా పెరుగుతుంది. మొత్తంగా చూస్తే ప్రతి ఉద్యోగి యొక్క జీతంలో కనీసం 18,000 నుండి గరిష్టంగా రూ. 74,000 వరకు కూడా పెరుగుదల ఉండవచ్చు అని అంచనా. ఇక బకాయిల విషయానికి వస్తే అది ఉద్యోగులకు ఒక పెద్ద ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుంది. కొత్త వేతన విధానం జనవరి 1, 2026 నుండి అమల్లోకి వస్తే ఆ నివేదిక ఇచ్చే వరకు అంటే సుమారు 18వ తేదీ నుంచి 24 నెలల పాటుగా పాత జీతమే తీసుకుంటారు కాబట్టి సో, ఈ యొక్క నివేదికొచ్చే వరకు 18 నుంచి సుమారుగా 24 నెలల మధ్య కాలంలో పాత తీస్ పాత జీతాలు తీసుకుంటారు కాబట్టి, ఆ మధ్య కాలానికి సంబంధించిన పెరిగిన జీతాన్ని అరియర్స్ రూపంలో ఒకేసారి ఇస్తారు. తక్కువ స్థాయి ఉద్యోగులకు సుమారు 3.6 లక్షల రూపాయలు, ఉన్నత స్థాయి అధికారులకు 14-15 లక్షల రూపాయల వరకు కూడా ఒకేసారి చేతికి అందుతాయి. ఈ భారీ మొత్తం ఉద్యోగులు తమ ఇంటి రుణాలు తీర్చుకోవడానికి, పిల్లల ఉన్నత చదువులకు లేదా ఇతర దీర్ఘకాలిక పెట్టుబడులకు ఎంతో ఆసరాగా అయితే నిలుస్తుంది. కాబట్టి 2026 సంవత్సరం అనేది అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక చారిత్రాత్మకమైన ఆర్థిక మలుపు అని చెప్పవచ్చు.